ఏలూరు జిల్లా దెందులూరులో కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిమానులు కదం తొక్కారు. తక్షణమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కూడా దెందులూరు నియోజకవర్గంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా నిరసన ర్యాలీ చేపట్టారో ఇక్కడ ఉన్నటువంటి చూస్తే కనుక ప్రజా ఉద్యమం పోరుబాటుకు సంబంధించి కూడా ర్యాలీ కూడా సాగుతుంది. ఇక్కడ నియోజకవర్గ నాయకులు కూడా వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని? ఈ రోజు దెందులూరు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు అబ్బాయి చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయం తీసుకుందో దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ప్రజా ఉద్యమం ర్యాలీలో ఈ రోజు అబ్బాయి చౌదరి గారి ఆధ్వర్యంలో దెందులూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరం కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు పేదలకి విద్య దూరం చేసే కుట్రలో భాగంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేమంతా కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. చెప్పండి, ఏం చూస్తారు? గతంలో చంద్రబాబు ఒక మెడికల్ కాలేజ్ తేలేదు, ఇప్పుడు చూస్తే తెచ్చినట్టు దూరం చేయాల్సి వస్తారు, ఏం చూస్తారు? అవునండి, ఆయనకి వ్యాపారం చేసుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం తప్ప పేదలకి ఏం చేయాలి అనేది ఒక ఆలోచన కూడా లేదు. పేదల పట్ల మంచి చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలను తీసుకురావడం జరిగింది. 5 ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. 60 పీజీ మెడికల్ సీట్లు 5 కాలేజీలకి రావడం కూడా జరిగిందండి. మొన్న ఎన్ఎంసీ పీజీ మెడికల్ సీట్లనే అలాట్ చేసింది అదే కాలేజెస్కి. కాలేజీలు స్టార్ట్ అవ్వలేదు, కాలేజీలు లేవు అని చెప్పే వాళ్ళకి మరి 60 సీట్లు ఎన్ఎంసీ ఎందుకు ఇచ్చింది? అది సమాధానం చెప్పగలిగితే కాలేజీలు ఉన్నాయా లేదా అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతంతోనే ఈ రోజు పోరాటం చేయట్లా. ప్రజా సంఘాలన్నీ కూడా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఉన్నాయి. నిజంగా మీరు చెప్పినట్టు ఎస్సీ బీసీ విద్యార్థులు అందరూ కూడా కోట్లు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఉంటుందా? ఈ దౌర్భాగ్యం ఏంటి? ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడు పరిపాలన ఎక్కినా సరే ఈ ఎస్సీ బీసీలని ఎప్పుడు అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తారు. దానిలో భాగంగానే ఈ కుట్రల ప్రయత్నం. ఎందుకంటే ఈ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు చదువుకుంటే వాళ్ళు విద్యావంతులు అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఈ దేశానికి చాలా ప్రాముఖ్యత వహిస్తారు. కానీ వాళ్ళు అటువంటి ప్రాముఖ్యత వహిస్తే మేము చూడలేము అనేటువంటి ఒక దౌర్భాగ్యమైన ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీని ఇంతటితో ఆగదు. ఈ ప్రజా ఉద్యమము పార్టీలకు అతీతంగా ఈ రోజున ముందుకొచ్చి ఇది కరెక్ట్ పద్ధతి కాదు అటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఈ కోటి సంతకాలని మరి ఇదే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాలు కూడా చాలా మంది ముందుకు వచ్చి ఇది కరెక్ట్ కాదని చెప్పి సంతకాలు పెట్టేటువంటి వాటిని కూడా చాలా మందిని మేము చూసాం. ఇది ప్రజా ఉద్యమం. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని చెప్పి తీసుకొచ్చినటువంటి పీపీపీ విధానాన్ని కూడా తాము వ్యతిరేకిస్తాము. క్షేత్రస్థాయిలో చూసిన కనుక బడుగు బలహీన వర్గాలకు కూడా వైద్య విద్యను దూరం చేసే విధంగా చేసినటువంటి ఈ విధానం వెనక్కి తీసుకునే వరకు కూడా ప్రజా ఉద్యమం కొనసాగుతుందని వీరు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విషయం టమాటోతో రాజు, సాక్షి, దెందులూరు నియోజకవర్గం నుంచి. మా పోరు ప్రజా